Hi students, welcome to Basara Institute. This is David, subject to biology. ఈరోజు మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఆ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రెండు రకాలుగా ఉంటుంది: పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఆ రెండు రకాల మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముందుగా ఆ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మేల్ రీప్రొడక్షన్. ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని ఆండ్రాలజీ అంటారు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనము ఆండ్రాలజీ. ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న భాగాలు చూస్తే, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగాలు ఉన్నాయో ఇక్కడ గమనించండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముష్కాలు, ఎపిడిడిమిస్, ఇది శుక్రవాహిక, ఇవి శుక్రాశయం. రెండు ఉంటాయి కాబట్టి శుక్రాశయాలు. ఇవి స్ఖలన నాళం. ఇవి కూడా స్ఖలన నాళములు, రెండు ఉంటవి స్ఖలన నాళములు. ఇది పౌరుష గ్రంథి. ఇది ప్రసేకం. ఇక్కడ ఇమేజ్లో ఈ భాగాలు చూస్తే, మరి ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇచ్చిన భాగాలు మనం ఒకసారి మనకు బుక్కులో ఇచ్చిన భాగాలను చూసినట్లయితే, ఒక జత ముష్కాలు మరియు శుక్రోత్పాదిక నాళికలు, శుక్రనాళికలు, వాసా ఎఫరెన్సియా, సెమినిఫెరస్ ట్యూబుల్, ఒక జత ఎపిడిడిమిస్లు, ఒక జత శుక్రవాహికలు మరియు ఒక జత శుక్రగ్రాహికలు, స్ఖలన నాళములు, ఎజాకులేటరీ డక్ట్స్, స్ఖలన నాళములు, ప్రసేకం. ఇంకా ఒక జత కౌపర్ గ్రంథులు ఉంటాయి. పౌరుష గ్రంథి. ఇవన్నీ భాగాలు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడనమాట. అంటే ఈ భాగాలన్నింటిని మనం
దాన్ని ఒక ఈ ఎక్స్ప్లెనేషన్లో అక్కడక్కడ సందర్భాన్ని బట్టి యాడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని భాగాలు చూడండి. అంటే ఒక జత ముష్కాలు ఒక జత ఉంటాయి. శుక్రోత్పాదక నాళికలు ఒక జతనిచ్చాడు. శుక్రనాళికలు ఒక జత ఎపిడిడిమిస్. అంటే క్వశ్చన్ అడిగే దానిలో కూడా ఎపిడిడిమిస్లు అనేవి ఒక జత ఉంటాయా, ఒకటి ఉంటాయా అనే ఆ యొక్క ఆ రేంజ్లో ఆ ప్యాటర్న్లో కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. శుక్రవాహికలు కూడా ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలననాళములు, ప్రసేకం ఒకటి, కౌపర్ గ్రంథులు కూడా ఒక జత కౌపర్ గ్రంథులు ఉంటాయి, ఒక పౌరుష గ్రంథి ఉంటాయి. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒక ప్రసేకం పౌరుష గ్రంథి తప్ప అన్నీ కూడా వన్ పేరుగా ఉంటుందని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కో దాని గురించి చూద్దాం. ముందుగా ఆ ముష్కాల గురించి చూసినట్లయితే ముష్కాలు అనేవి ఆ ముష్క గోన్లో రక్షించబడతాయి. ముష్క గోని అనుకున్నట్లయితే ఒక ముష్క గోని రెండుగా విభజించబడి ఉంటుంది. ఇది స్క్రోటం, ఒక శాక్, ఒక సంచి లాంటిది రెండుగా విభజించబడి ఉంటుంది. రెండుగా విభజించబడిన దీనిలో ముష్కాలు రక్షించబడతాయి. అంటే ముష్కం ఎక్కడ రక్షించబడుతుందంటే ముష్క గోన్లో రక్షించబడుతుంది. ఈ ముష్క గోని లేదా స్క్రోటం అని పిలుస్తారు. స్క్రోటం అని పిలుస్తారు. మరి ముష్కాలు చిన్నపిల్లలుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండ దశలో అంటే శిశు జననానికి ముందు కూడా తల్లి గర్భంలో ఉన్న శిశువులో ముష్కాలు కడుపు లోపలనే ఉంటాయి. శిశు జనన ప్రారంభ సమయంలో ఉదర భాగానికి వెలుపల ఉన్న శరీరానికి వెలుపల ఉన్న సంచిలాంటి నిర్మాణాలైన ముష్క గోన్లకు చేరుతాయి. వేటి ద్వారా చేరుతాయంటే ఆ ఉదర భాగానికి ముష్క గోనికి కలిపే కాలువ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ కాలువ లాంటి నిర్మాణాలను ఇంగ్వినల్ కుల్య లేదా వాంఛన కుల్య ద్వారా ఉదర భాగం నుండి ఉదర భాగానికి వెలుపల ఉన్న ముష్క గోనులోకి సంచి లాంటి ముష్క గోనులోకి లేదా స్క్రోటంలోకి చేరుతాయి. కొన్ని జీవుల్లో మాత్రం ముష్కాలు ఉదర భాగం లోపల ఉంటాయి, కడుపు లోపల ఉంటాయి. అలా ఉదర భాగం లోపల అంటే కడుపు లోపల ఉన్నట్లయితే అలా ఆ విధానాన్ని క్రిప్టార్కిడిజం అనే పేరుతో పిలుస్తారు. క్రిప్టార్కిడిజం అంటే ముష్కాలు ఉదరం లోపల ఉండే విధానం. ఒక్కోసారి పిల్లలు కడుపు లోపల ముష్కాలు ఉండి జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ ఆ ఇంగ్వినల్ కుల్యను క్లియర్గా చేసి వాటి ద్వారా ముష్క గోన్లోకి ముష్కాలను పంపించడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని జీవులలో లైఫ్ లాంగ్ ఉదర భాగంలోనే ఉంటాయి. ఏనుగు కానీ, డాల్ఫిన్ కానీ, నీలితిమింగలం వంటి కొన్ని క్షీరదాల్లో కడుపు లోపల ఉంటాయి. అలా కడుపు లోపల ముష్కాలు ఉన్నట్లయితే దానిని క్రిప్టార్కిడిజం అనే పేరుతో పిలుస్తారు. అంటే కొన్ని జీవులలో ముష్కాలను తొలగించడం జరుగుతూ ఉంటుంది. క్రాస్టేషన్ లేదా ఆర్కిడెక్టమీ అనే పేరుతో పిలుస్తారు. ముష్కాలను తొలగించే విధానాన్ని క్రాస్టేషన్ లేదా ఆర్కిడెక్టమీ అనే పేరుతో పిలుస్తారు. ముష్కం ఇది 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 2 నుండి 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ముష్కం యొక్క పొడవు 4 నుండి 5 సెంటీమీటర్లు, వెడల్పు 2 నుండి 3 సెంటీమీటర్లు ఉంటుంది. మరి శరీరం లోపల ఉండకుండా ముష్కాలు శరీరం వెలుపల ఉన్న ముష్క గోనిలో లేదా సంచిలో ఎందుకు ఉంటున్నవి అంటే దట్ ఈజ్ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్. ఆ ఉష్ణోగ్రతలో శుక్ర కణాలు పరిణితి చెందలేవు, ఉత్పత్తి కాలేవు. సో శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత కంటే ఈ ముష్క గోని ఉష్ణోగ్రతను ఆ టెంపరేచర్ను తగ్గిస్తూ ఉంటుంది.
శరీరం మొత్తం ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 2 నుండి 2.5 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉంటున్నవి. 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ శరీర ఉష్ణోగ్రతలో 2 నుండి 2.5 డిగ్రీల ఉష్ణోగ్రతను ముసుకగోని లేదా స్క్రోటం తగ్గిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ముసుకగోన్లో అప్రాక్సిమేట్గా ఎంత ఉష్ణోగ్రత ఉంటుందంటే 34.5 డిగ్రీస్ నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ముసుకగోన్లో ఉండే ఉష్ణోగ్రత. అంటే ఎంత తగ్గింది అక్కడ? 2 నుండి 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. ఎందుకు అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో శుక్రకణాలు ఉత్పత్తి కాలేవు. అంటే శుక్రకణాలు ఏ ఉష్ణోగ్రత మధ్య మాత్రం విడుదల కాబోతున్నవి? 34.5 నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దానికి ఆ ఉష్ణోగ్రత మాత్రమే కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. ఆ ఉష్ణోగ్రతలో శుక్రకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అంటే ఇప్పటివరకు మనం ఏం చెప్తున్నామంటే ఒక జత ముస్కాల గురించి చెప్తున్నాం. ఈ ముస్కాల గురించి చూస్తే ఎక్కడ రక్షించబడుతుందని చెప్పినాం? ముసుక గోనెలో, స్క్రోటం, శరీరానికి వెలుపల. అది ఎంత ఉష్ణోగ్రత? 2 నుంచి 2.5 డిగ్రీలు. అంటే ఇక్కడ వరకు మనం ముస్కం గురించి చెప్తున్నాం. నెక్స్ట్ మరి ఈ ముస్కాన్ని అడ్డుకోతను పరిశీలించినట్లయితే ఈ నిలువు కోతను పరిశీలించినట్లయితే ఇది ముస్కం అనుకున్నట్లయితే ముస్కము దేంట్లో రక్షించబడుతుంది? స్క్రోటంలో రక్షించబడుతుంది. ముస్కం అనేది స్క్రోటంలో అంటే ముస్క గోన్లో రక్షించబడుతుంది. ఇది ముస్క గోని, ముస్క గోన్లో రక్షించబడుతుంది. ఈ ముస్కాన్ని ఆవరించి ఒక త్వచం ఉంటుంది. ముస్కానికి అంటి పెట్టుకొని ఒక త్వచం ఉంటుంది. దీన్ని టూనికా ఆల్బుజినియా అంటారు. ముస్కాన్ని అంటి పెట్టుకొని చూడండి. ఇది ఒక నేమ్స్ ఏంటో చూడండి. ఇక్కడ ముస్కాన్ రక్షించేది ముస్క గోని. ఇది ముస్క గోని. ముస్కాన్ని అంటి పెట్టుకున్న ఇది బ్లూ కలర్లో ఉన్న దానిని ముస్కము అనుకుంటే, ముస్కాన్ని అంటి పెట్టుకొని ఈ రెడ్ కలర్లో ఉన్న టూనికా ఆల్బుజినియా అనే పొర ఉంటుంది. ఈ టూనికా ఆల్బుజినియా పొర ముస్కానికి అంటి పెట్టుకొని నుండి ముస్కం లోపలికి ప్రవేశిస్తుంది. ముస్కం లోపలికి ప్రవేశించడం వలన ఇలా ముస్కం లోపల ప్రవేశిస్తే వాటి లోపల గదులు ఏర్పడతాయి, లంబికలు ఏర్పడతాయి. టూనికా ఆల్బుజినియా ముస్కం లోపల ప్రవేశించడం వల్ల లంబికలు లేదా లోబ్స్ ఏర్పడతాయి. ఇవి లంబికలు లేదా లోబ్స్. టూనికా ఆల్బుజినియా ముస్కంలో ప్రవేశించి లంబికలు ఏర్పరిచినది. ఈ లంబికల లోపల శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి, సెమ్నిఫెరస్ ట్యూబులు ఉంటాయి. లంబికల లోపల శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ఈ శుక్రోత్పాదక నాళికల లోపల ఇక్కడ శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. స్పర్మటోజెనసిస్ జరుగుతూ ఉంటుంది. స్పర్మటోజెనసిస్ లేదా శుక్రకణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతూ ఉంటుంది? శుక్రోత్పాదక నాళికలు. ఇక్కడ ఎల్లో కలర్లో గీసిన వాటిని శుక్రోత్పాదక నాళికలు అనుకోండి. శుక్రోత్పాదిక నాళికలు, సెమ్నిఫెరస్ ట్యూబుల్స్. ఇవి ఎక్కడున్నాయి? ఇక్కడ మనం ఇండికేట్ గీసిన ఈ బ్లాక్ కలర్లో నిర్మాణాలు లంబికలు, లోబ్స్.
ఈ లంబికలు టూనికా ఆల్బుజినియా వలన ఏర్పడినది. టూనికా ఆల్బుజిని అనే పొర ముస్కం లోపలికి ప్రవేశించి లంబికలను ఏర్పరిచింది. ఆ లంబికలలో శుక్రోత్పాదక నాళికలు ఉన్నాయి. అంటే శుక్రకణాలు ముస్కం లోపల తయారవుతుందని తెలుసు. ఇంకా క్లియర్గా చూసుకుంటే ముస్కం లోపల లంబికలలో ఉన్న శుక్రోత్పాదక నాళికలు శుక్రకణాలను తయారు చేస్తూ ఉంటాయి. అంటే శుక్రకణాలు ఎక్కడ తయారవుతాయంటే శుక్రోత్పాదక నాళికలు. ఈ శుక్రోత్పాదక నాళికల్లో శుక్రకణాలు తయారవుతూ ఉంటాయి. ఆ శుక్రకణాలు తయారు కావడానికి జరిగే విభజన క్షయకరణ విభజన. క్షయకరణ విభజన వలన శుక్రకణాలు తయారవుతూ ఉంటాయి. క్షయకరణ విభజన వలన శుక్రకణాలు తయారవుతూ ఉంటాయి. ఎక్కడ శుక్రకణాలు తయారవుతాయి? శుక్రోత్పాదక నాళికలో తయారవుతూ ఉంటాయి. క్షయకరణ విభజన జరిగినప్పుడు మిలియన్ల కొద్ది శుక్రకణాలు తయారవుతూ ఉంటాయి. అలా శుక్రకణాల మధ్య సెర్టోలి కణాలు ఉండి శుక్రకణాలు కావలసిన పోషక పదార్థాలను అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రకణాలు శుక్రోత్పాదక నాళికలు తయారైనప్పటి నుండి వాటికి పోషక పదార్థాలు అవసరం ఉంటుంది. ఆ ప్రాంతంలో శుక్రోత్పాదక నాళికల్లో పోషక పదార్థాలు అందించేది సెర్టోలిక్ కణాలు. అది ఇన్హిబిన్ అనే హార్మోన్ను కూడా ఉత్పత్తి చేస్తే ఇన్హిబిన్ అనే హార్మోన్ ఇది పాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క విడుదలను నిరోధిస్తూ ఉంటుంది. అయితే ఈ శుక్రోత్పాదక నాళికల్లో తయారైన శుక్రకణాలు అవి వేడి ద్వారా ప్రయాణిస్తాయో చూస్తే ఇవి రీటే ముస్కం వలలాంటి నిర్మాణం ఉంటుంది. అంటే ఈ లంబికలను అనుకున్నట్లయితే వీటిలో ఇలా నాళిక లాంటి ఉన్న నిర్మాణాలను శుక్రోత్పాదక నాళికలు అంటారు. శుక్రోత్పాదిక నాళికలు. ఇదే ముస్కాన్ని రక్షించే ముష్కగోని స్క్రోటం. ముస్కాన్ని రక్షించే ముష్కగోని. ఆ ముష్కగోనిలో ముష్కం ఉంటుంది. ముష్కం అనేది ముష్కగోలను రక్షించబడుతుంది. టెస్టిస్ అనేది ముష్కగోలను రక్షించబడుతుంది. అలా ముష్కాన్ని ఆవరించి టూనికా ఆల్బుజిని అనే ఒక లేయర్ ఉంటుంది, ఒక మెంబ్రేన్ ఉంటుంది. అది ముస్కం లోపల ప్రవేశించి లంబికలను ఏర్పరుస్తుంది. ఆ లంబికల లోపల అంటే ఇవి లంబికలు అనుకున్నట్లయితే లంబికలు లేదా లోబ్స్ అనుకుంటే వాటి లోపల శుక్రోత్పాదిక నాళికలు ఉంటాయి. సెమ్నిఫెరస్ ట్యూబుల్స్ ఉంటాయి. ఈ శుక్రోత్పాదక నాళికలు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ శుక్రోత్పాదక నాళికలు ఇక్కడ ఒక వలలాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఇమేజ్లో వలలాంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఈ వలలాంటి నిర్మాణం ఇటువంటి వలలాంటి నిర్మాణం ఈ వలలాంటి నిర్మాణాన్ని రీటే ముస్కము అని పిలుస్తారు. వలలాంటి నిర్మాణమే రీటే ముస్కం. అంటే శుక్రోత్పాదక నాళికలు వలలాంటి నిర్మాణం ద్వారా దేనిలో తెరుచుకుంటాయంటే శుక్రనాళికల్లోకి తెరుచుకుంటాయి. అంటే శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికలో తెరుచుకుంటాయి. అంటే ఇక్కడ మనకు రీటే ముస్కం అనే పదం శుక్రోత్పాదక నాళికలు వలలాంటి నిర్మాణంలో తెరుచుకుంటాయి. ఈ వలలాంటి నిర్మాణమే రీటే ముస్కం. కానీ మనకు ఇక్కడ ఈ క్లాసు వరకు ఉన్న పరిధిలో చూస్తే శుక్రోత్పాదక నాళికలు డైరెక్ట్ శుక్రనాళికలో తెరుచుకుంటాను ఇచ్చాడు. అంటే రీటే ముస్కం అని గురించి మెన్షన్ చేయలేదు. అదే స్కూల్ అసిస్టెంట్ కానీ ఆ గ్రూప్స్ కానీ ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ చూస్తే ఇంకొంచెం చాలా డెప్త్గా డీటెయిల్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ శుక్రోత్పాదక నాళికలు దేంట్లో తెరుచుకుంటాయంటే వీటి నుండి శుక్రనాళికలు బయలుదేరుతాయి. శుక్రోత్పాదక నాళికలు దేనిలోకి తెరుచుకుంటాయంటే శుక్రనాళికల్లోకి తెరుచుకుంటాయి. శుక్రనాళికలు వాసా ఎఫరెన్సియా. ఈ శుక్రనాళికలు ముస్కానికి పైన ప్రవేశించి ఒక మెలికలు తిరిగిన నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ముస్కానికి పైన మెలికలు తిరిగిన నిర్మాణాన్ని రెండు ముస్కాలకు రెండు వైపులా మెలికలు తిరిగిన ఒక నాళం ఏర్పడుతుంది. దీనిని ఎపిడిడిమిస్ అంటారు. ఎపిడిడిమిస్ ఇక్కడ చూస్తున్న కనపడుతుంది. ఇది ఎపిడిడిమిస్.
ఈ ఎపిడిడిమిస్ అనేది రెండు ముస్కాలకు రెండు వైపుల ముస్కం మీద అంటుకొని ఉంటుంది. ఈ ఎపిడిడిమిస్ యొక్క విధి చూస్తే ముస్కాలు నుంచి విడుదలైన శుక్ర కణాలు ఆ ఎపిడిడిమిస్లో పరిణితి చెందుతూ ఉంటాయి. అంటే తాత్కాలికంగా నిల్వ చేసే క్రమంలోనే ఆ శుక్ర కణాలు ఎపిడిడిమిస్లో పరిణితి మెచ్యూర్ కావడం జరుగుతూ ఉంటుంది. అలా శుక్రోత్పాదక నాళికలు అనేవి శుక్రనాళికలన్నీ కలిసి ఎపిడిడిమిస్. మరి ఎపిడిడిమిస్ అనేది బయటకు ఏ విధంగా దేనిగా ప్రయాణిస్తుందంటే బయటకు అంటే శరీర కోరంలోకి శుక్రవాహికగా ప్రయాణిస్తూ ఉంటుంది. శుక్రవాహిక వాసా డిఫరెన్షియా చూడండి. ఒకసారి మెయిన్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ డైరెక్ట్గా మనకు మూడే అంశాలు కనపడుతున్నాయి. ముస్కము, ఎపిడిడిమిస్, తర్వాత శుక్రవాహిక. అంటే ముస్కం లోపల లంబికలు లోపల శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికల్లోకి శుక్రనాళికలు ఎపిడిడిమిస్గా మారటం, ఎపిడిడిమిస్ అనేది బయటకు శుక్రవాహికగా ప్రయాణించడం. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. కానీ ఇమేజ్లో పూర్తిగా అన్ని భాగాలు ఇవ్వకుండా బ్రీఫ్గా ఇస్తే మనం దాని గురించిన డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ శుక్రవాహికలు రెండు ముస్కాల నుండి బయలుదేరి ఉదర భాగం నుండి మూత్రాశయం అంటే శుక్రనాళికలను ఆ శుక్రవాహికలు అనేవి మూత్రనాళం చుట్టి ప్రసేకంలో తెరుచుకుంటాయి. అయితే ప్రసేకంలోకి తెరుచుకునే క్రమంలో ఇక్కడ ఒక జత శుక్రాశయాలు ఉంటాయి, లేదా శుక్రగ్రాహికలు అంటారు. సెమినల్ వెస్కిల్స్ శుక్రగ్రాహికలు. ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్న ఇచ్చిన ఇమేజ్ ఏంటంటే శుక్రగ్రాహికలు లేదా శుక్రాశయాలు. ఈ శుక్రగ్రాహికలు ఏం చేస్తాయంటే శుక్రద్రవాన్ని విడుదల చేస్తాయి. ఆ శుక్రద్రవం ఎక్కడ విడుదల చేస్తున్నవి? శుక్రాశయాలు ఈ నాళంలోకి విడుదల చేస్తాయి. ఈ నాళాలని వీటిని స్కలన నాళములు అంటారు. మరి ఆ శుక్రాశయాలు విడుదల చేసే శుక్రద్రవం శుక్ర కణాలకు కావలసిన పోషక పదార్థాలు అందిస్తూ ఉంటుంది. ఆ శుక్రాశయాలు విడుదల చేసిన శుక్రద్రవంలో సి విటమిన్ ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, మరి ఫ్రక్టోజ్ లాంటివి ఉంటాయి. ఆ ఫ్రక్టోజ్ అనేది శుక్ర కణాలకు ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా శుక్రాశయాలు విడుదల చేసిన శుక్రద్రవం అది ఆల్కలైన్ స్వభావం, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ శుక్రాశయాలు ప్రసేకం తెరుచుకునే లోపు శుక్రవాహికలోకి తెరుచుకుంటాయి. అయితే ఈ శుక్రాశయాల నుంచి బయలుదేరిన శుక్రాశయాల నుండి, ఇది శుక్రాశయం అనుకుంటే శుక్రాశయం నుంచి బయలుదేరిన నాళం మరియు శుక్రవాహికలు కలిసి ఒక నాళంగా ఏర్పడుతుంది. ఈ నాళాన్ని నాళం రెండు వైపులా ఒక జత చొప్పున ఒకటి చొప్పున స్కలనాళములు ఉంటాయి. ఈ స్కలనాళంలో ఎక్కడ తెరుచుకుంటుందంటే ప్రసేకంలో తెరుచుకుంటుంది. ఇది ప్రసేకం. ఈ స్కలనాళంలో ప్రసేకంలో తెరుచుకుంటాయి. ఈ శుక్రాశయాల నుండి శుక్రద్రవం విడుదలవుతూ ఉంటుంది. ఈ శుక్రద్రవం శుక్ర కణాలతో కలిసి ప్రసేకం ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ శుక్రాశయాలు విడుదల చేసిన శుక్రద్రవం లేదా శుక్రగ్రాహికలు విడుదల చేసిన శుక్రద్రవం అనేది శుక్ర కణాలకు పోషక పదార్థాలు అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రంథి చూసినట్లయితే ఇది పౌరుష గ్రంథి అంటారు. అంటే శుక్రాశయాలు ప్రసేకంగా ఏర్పడి అంటే శుక్రాశయాలు రెండు పౌరుష గ్రంథి మధ్య నుండి ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రయాణించి ప్రసేకంలో తెరుచుకుంటాయి. అంటే ఇక్కడ ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథిని పౌరుష గ్రంథి అంటారు. ప్రోస్టేట్ గ్లాండ్ అని పిలుస్తారు. ఆ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క విధి ఏంటి అంటే అది కూడా శుక్రద్రవాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ శుక్రద్రవం శుక్ర కణాలకు పోషక పదార్థాలను అందించడమే కాకుండా శుక్ర కణాలను ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది స్వల్ప ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.
స్వల్ప ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈ ప్రసేకం. ఈ ప్రసేకం ఏర్పడే ముందు, ప్రసేకం ఏర్పడే మేహనం దగ్గర, ప్రసేకం ఏర్పడే మేహనం ప్రారంభమయ్యే ప్రాంతంలో ఒక జత కౌపర్ గ్రంథులు ఉంటాయి. ఒక జత కౌపర్ గ్రంథులు లేదా బల్బో ఇరెథ్రల్ గ్లాండ్స్. ఈ కౌపర్ గ్రంథులు విడుదల చేసే కౌపర్ ద్రవం లేదా శుక్రద్రవం ఆ ప్రసేకంలో ఉన్న మూత్ర అవశేషాలను తొలగిస్తుంది. అలానే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఆ యోనిలో ఉన్న ఆమ్ల గుణాలను తటస్థీకరణం చేస్తుంది. కౌపర్ గ్రంథులు విడుదల చేసే ఆ శుక్రద్రవం యొక్క విధి ఏంటంటే ఆమ్ల గుణాలను న్యూట్రలైజేషన్ చేయటం. అంటే ఆమ్ల గుణంలో శుక్ర కణాలు నశిస్తూ ఉంటాయి. ఆ శుక్ర కణాలు చనిపోకుండా ఉండాలి అంటే కౌపర్ గ్రంథులు విడుదల చేసే కౌపర్ ద్రవం ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన జరుగుతుంది. కాబట్టి ఏమైనా మూత్ర అవశేషాలు ఉంటే ప్రసేకంలో కౌపర్ ద్రవం తొలగిస్తూ ఉంటుంది లేదా ఆమ్ల గుణాన్ని తటస్థీకరణం చేస్తూ ఉంటుంది. యోనిలోకి ప్రవేశించిన తర్వాత కూడా యోనిలో ఆమ్ల గుణంలో ఉన్న ఆ యొక్క పదార్థాలను తటస్థీకరణం చేయటం జరుగుతూ ఉంటుంది. అది కౌపర్ ద్రవం యొక్క విధి. మరి ఈ శుక్రకణం ఎక్కడ తయారవుతుందని చెప్తున్నాం? శుక్రకణం శుక్రోత్పాదక నాళికలో తయారవుతూ ఉంటుంది. ఈ శుక్రకణం యొక్క నిర్మాణం చూస్తే శుక్రకణం తల భాగం మరియు మధ్య భాగం, తోక భాగం అనే భాగాలు ఉంటాయి. తోక భాగం, తలను మధ్య భాగాన్ని కలిపే మెడ కూడా ఉంటుంది. తల భాగంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంతో పాటు తల భాగాన్ని ఆవరించి పైన ఎక్రోజోమ్ ఉంటుంది. ఈ ఎక్రోజోమ్ యొక్క విధి ఏంటి? ఎక్కడ ఉంటుంది? శుక్రకణం యొక్క తల భాగం పైన ఉంటుంది. శుక్రకణం యొక్క తల భాగం మీద ఉన్న ఎక్రోజోమ్ అండంలోకి ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. అది శుక్రకణం అండంలోకి పెనెట్రేట్ అవ్వడానికి, చొచ్చుకొని పోవడానికి కావలసిన ఆ అండత్వచం కరిగించడం కోసం ఆ యొక్క ఎక్రోజోమ్ అనేది హయలురానిడేజ్ అనే ఎంజైమ్ను విడుదల చేస్తుంది. హయలురానిడేజ్ అనే ఎంజైమ్ విడుదల చేయటం వలన శుక్రకణం ప్రవేశించే ఆ మార్గంలో మాత్రమే శుక్రకణం ప్రవేశించే ఆ స్పేస్లో అండత్వచం అనేది కరిగిపోవడం వలన శుక్రకణం అండంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అండంలోకి చొచ్చుకొని పోవటానికి, అండంలోకి పెనెట్రేట్ అవడానికి ఎక్రోజోమ్ ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత శుక్రకణం యొక్క మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి. శుక్రకణాల యొక్క మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి. ఆ మైటోకాండ్రియాలు అనేవి శుక్రకణాలకు కావలసిన శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే శుక్రకణాలకు కావలసిన శక్తి ఫ్రక్టోజే. ఆ ఫ్రక్టోజ్ అనేది శుక్రకణములోని మధ్య భాగంలో మైటోకాండ్రియాలో చేరి ఆక్సీకరణం చెందడం వలన అప్పుడు శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని వినియోగించుకొని శుక్రకణాలు కదలికలు జరుపుతూ ఉంటాయి. అంటే శుక్రకణాలు కదలికకు కావలసిన శక్తి అనేది ఎక్కడి నుంచి విడుదలవుతుందంటే శుక్రకణం యొక్క మధ్య భాగంలో మైటోకాండ్రియాల నుంచి విడుదలవుతుంది. అంటే శుక్రకణాలకు కావలసిన శక్తి మైటోకాండ్రియాల నుండి విడుదలవుతుంది. ఆ మైటోకాండ్రియాలు ఎక్కడ ఉంటుందంటే శుక్రకణాల యొక్క మధ్య భాగంలో ఉంటాయి. అయితే పురుషులలో శుక్రకణాలు యుక్త వయసు వచ్చే సమయంలో అంటే 13 to 14 years, బిట్వీన్ 13 to 14 years మధ్య, ఆ వయసు మధ్యలో శుక్రకణాలు పురుషుల్లో అంటే టీనేజ్ ఏర్పడే సమయంలో, సెకండరీ క్యారెక్టరిస్టిక్స్ ఏర్పడే సమయంలో ఆ పురుషులలో శుక్రకణాల, ఆ పిల్లల్లో ఆ అడల్సెన్స్ వయసు వచ్చిన సమయంలో శుక్రకణాలు విడుదలవుతూ ఉంటాయి. ఈ శుక్రకణాలు శుక్రద్రవంతో కలిసి విడుదలవుతాయి. శుక్రకణాలు అనేవి శుక్రద్రవంతో కలిసి విడుదలవుతాయి.
శుక్రద్రవం. శుక్రద్రవం ప్లస్ శుక్రకణాలను కలిపి సెమినల్ ప్లాస్మా అంటారు. శుక్రకణాలు శుక్రద్రవం కలిపి సెమినల్ ప్లాస్మాగా పిలువబడుతూ ఉంటుంది. మరి ఇటువంటి శుక్రకణాలు విడుదలైన వాటిలో 60% అనేవి బ్రతికి ఉండాలి, సజీవంగా ఉండాలి. ఆ బ్రతికున్న 60%లో బ్రతికున్న 60%లో 40% శుక్రకణాలు అవి భయంకరమైన చలనాన్ని జరపాలి, విగోరియస్ మూమెంట్ను జరపాలి. జరిపితేనే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో విడుదలైన అండం దగ్గరకు చేరి ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటున్నవి. అంటే వాటిలో ఎన్ని మిలియన్ల కొద్ది విడుదలైనా ఒక అండాన్ని ఒక శుక్రకణం మాత్రమే ఫలదీకరణ చేస్తూ ఉంటుంది. ఏ సంఖ్యలో విడుదలవుతుంటే శుక్రకణాలు 200 నుండి 300 మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు విడుదలవుతాయి. 200 నుండి 300 మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు విడుదలవుతాయి. ఈ శుక్రకణాలు విడుదలైన వాటిలో 50:50 ఆ రేషియోలో శుక్రకణాలు. ఏంటి 50:50 రేషియో? 50% అనే శుక్రకణాలు ఎక్స్ క్రోమోజోమ్, ఎక్స్ అనే లైంగిక క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలు, 50% వై అనే లైంగిక క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలు విడుదలవుతూ ఉంటాయి. అంటే ఒక 100 శుక్రకణాలు, ఎగ్జాంపుల్ ఒక 100 శుక్రకణాలు విడుదలైన అనుకోండి, వాటిలో 50 శుక్రకణాలు ఎక్స్ అనే లైంగిక క్రోమోజోమును కలిగి ఉంటాయి, వాటిలో 50 శుక్రకణాలు వై అనే లైంగిక క్రోమోజోమును కలిగి ఉంటాయి. అలా 50% అనేవి ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలు ఉంటాయి, 50% వై క్రోమోజోమ్ కలిగిన శుక్రకణాలు ఉంటున్నవి. వాటిలో ఎన్ని మిలియన్ శుక్రకణాలు ఉన్నా ఒక అండాన్ని ఒక శుక్రకణం మాత్రమే ఫలదీకరణ చేస్తూ ఉంటుంది. ఈ శుక్రకణం విడుదలైనప్పటి నుండి ఎన్ని రోజుల వరకు సజీవంగా ఉంటుందంటే, విడుదలైనప్పటి నుండి 24 గంటల నుండి 72 గంటల వరకు సజీవంగా ఉంటుంది. ఈ శుక్రకణాలను మైక్రోస్కోప్ ద్వారా మొట్టమొదటిసారిగా పరిశీలించిన శాస్త్రవేత్త యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఈ శుక్రకణాలు అనేవి దాతల నుండి సేకరించబడిన తర్వాత -196°C ఉష్ణోగ్రత కలిగిన ద్రవ నత్రజనిలో నిల్వ చేస్తారు. ఇలా ఈ ద్రవ నత్రజనిలో 10 నుండి 12 సంవత్సరాల వరకు ఈ శుక్రాన్ని నిల్వ చేయబడతారు. అంటే శుక్రకణాలతో కూడిన ద్రవాన్ని 10 నుండి 12 సంవత్సరాల వరకు నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా 10 నుండి 12 సంవత్సరాల వరకు ద్రవ నత్రజనిలో ప్రిజర్వేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రకణాలు ఇవి సజీవంగా 24 గంటల నుండి 72 గంటల వరకే సజీవంగా ఉంటే ఒక శుక్రకణం ఒక అండాన్ని మాత్రమే ఫలదీకరణ చెందిస్తూ ఉంటుంది. అయితే ఈ శుక్రకణాల విడుదలకు కావలసిన హార్మోన్ ఏంటి అంటే టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ లంబికల మధ్య ఉన్న లీడిగ్ కణాలు లేదా మధ్యాంతర కణాలు విడుదల చేస్తాయి టెస్టోస్టిరాన్ను. ఈ టెస్టోస్టిరాన్ విడుదలైన తర్వాతనే పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, అంటే స్పెర్మటోజెనసిస్ జరుగుతూ ఉంటుంది. అలా శుక్రకణాల విడుదలకు కావలసిన హార్మోనే పురుష లైంగిక హార్మోన్ను టెస్టోస్టిరాన్ అంటారు. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ముస్కంలోని లీడిగ్ కణాలు, లంబికల మధ్య ఉంటాయి లీడిగ్ కణాలు లేదా మధ్యాంతర కణాలు టెస్టోస్టిరాన్ విడుదల చేస్తూ ఉంటాయి. ఈ టెస్టోస్టిరాన్ శుక్రకణాల ఉత్పత్తికి మరియు ద్వితీయ లైంగిక లక్షణాలు, పురుషుల్లో కంఠస్వరం మారటానికి, మీసాలు గడ్డాలు ఏర్పడటం, ఎముకలు పెరగటం, కండరాల అభివృద్ధి వంటి ద్వితీయ లైంగిక లక్షణాలు, సెకండరీ క్యారెక్టరిస్టిక్స్కు ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా ఈ శుక్రకణాలు ఏర్పడిన ప్రాంతం నుండి
ప్రయాణించే మార్గం ఒకసారి చూసినట్లయితే, ఒకసారి ప్రీవియస్ ఈ యొక్క పేజ్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఎక్కడ తయారవుతున్నాయి శుక్రకణాలు? శుక్రోత్పాదక నాళికలో తయారవుతున్నాయి. అక్కడి నుండి శుక్రనాళికలు, అక్కడ నుండి ఎపిడిడిమిస్ శుక్రవాహిక. ఈ శుక్రవాహిక అనేది ఎక్కడకు శుక్రాశయాలు కలిసి విడుదల చేసిన అంటే శుక్రగ్రాహికలు నుండి బయలుదేరే ఒక నాళం స్కలనాళం. ఆ స్కలనాళం అనేది ప్రసేకం. ఇలా వీటి ద్వారా శుక్రకణాలు ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే శుక్రకణాల యొక్క వరుస క్రమం చూద్దాం. శుక్రకణాలు ప్రయాణించే మార్గం, శుక్రకణాల యొక్క ప్రయాణ మార్గం, శుక్రకణాల ప్రయాణ మార్గం. ఎక్కడ తయారవుతున్నాయో అక్కడ నుంచి దాని యొక్క చలనం ప్రారంభమవుతూ ఉంటుంది. శుక్రకణాలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి, ఎక్కడ తయారవుతున్నవి? శుక్రకణాలు అనేవి శుక్రోత్పాదక నాళికలో తయారవుతాయి. శుక్రోత్పాదిక నాళికలు లేదా శుక్రోత్పాదిత నాళికలు. ఇక్కడ నుండి అవి శుక్రనాళికల్లోకి ప్రయాణిస్తాయి. శుక్రనాళికల నుండి ఎపిడిడిమిస్లోకి ప్రయాణిస్తాయి. శుక్రనాళికల నుండి ఎపిడిడిమిస్లోకి, ఎపిడిడిమిస్ నుండి మళ్ళీ ఇవి శుక్రవాహికలోకి ప్రయాణిస్తాయి. శుక్రవాహిక నుండి స్కలనాళంలోకి ప్రయాణిస్తాయి. స్కలనాళం నుండి చివరిగా ప్రసేకం ద్వారా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి విడుదలవుతాయి. ఇవి శుక్రకణాలు ప్రయాణించే మార్గం. ఇక్కడ మళ్ళీ ఒక రఫ్గా ఇమేజ్ చూడండి. ఎప్పుడైనా కూడా ఇమేజ్తో కూడిన ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఎక్కువ కాలం గుర్తుంటుంది, కాన్సెప్ట్ తొందరగా అర్థమవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ముస్కం లోపల లంబికల మధ్య శుక్రకణాలను ఉత్పత్తి చేసే శుక్రోత్పాదక నాళికలు ఉన్నాయి. ముస్కం లోపల లంబికల మధ్యన శుక్రోత్పాదిత నాళికలు ఉన్నవి. ఇక్కడ శుక్రకణాలు తయారవుతాయి. ఈ శుక్రోత్పాదిక నాళికలు అనేవి శుక్రనాళంలోకి బయలుదేరుతాయి, శుక్రనాళములోకి తెరుచుకుంటాయి. ఈ శుక్రనాళములన్నీ కలిసి ముస్కం పైన మెలికలు తిరిగిన ఒక నాళం ఏర్పడుతుంది. దీనిని ఎపిడిడిమిస్ రైట్. ఇక్కడ వరుస క్రమం అంతే కదా, ఎపిడిడిమిస్. ఈ ఎపిడిడిమిస్ ముస్కము నుండి వెలుపలకు ప్రయాణించి ఉదరకూరంలోకి చేరుకుంటాయి. అలా ఉదరకూరంలోకి ప్రయాణించే ఈ నాళాన్ని శుక్రవాహికలు అంటారు. ఈ శుక్రవాహికలను పురుషులలో వాసా డెఫరెన్సియా శుక్రవాహికలను కత్తిరించడం ద్వారా కుటుంబ నియంత్రణ చేయబడుతూ ఉంటుంది. అంటే రిమూవల్ సర్జికల్ మెథడ్లో శుక్రవాహికలు వాసా డెఫరెన్సియాను రిమూవ్ చేయబడుతుంది. అలా తొలగించే ఆ యొక్క సర్జరీని వ్యాసెక్టమీ అనే పేరుతో పిలుస్తారు. పురుషులు నిర్వహించే కుటుంబ నియంత్రణ, శుక్రవాహికలను కత్తిరించడం ద్వారా నిర్వహించే కుటుంబ నియంత్రణను వ్యాసెక్టమీ అనే పేరుతో పిలుస్తారు. సరే, ఇక్కడ మనం శుక్రకణాల వరుస క్రమం తెలుసుకుంటున్నాం. ఈ శుక్రవాహికలు మళ్ళీ శుక్రాశయాలతో సంబంధం లేకుండా
ఇలా స్ఖలననాళం, స్ఖలననాళములు. ఈ స్ఖలననాళములు ఎక్కడ తెరుచుకుంటాయంటే, అంటే రెండు వైపులా మనం వన్ సైడ్ చూపెడుతున్నాం, రెండు వైపులా కూడా ఇలా స్ఖలననాళం, తర్వాత శుక్రవాహిక, ముస్కం, ముస్కం లోపల శుక్రోత్పాదక నాళికలు, ఈ ముస్కానికి పైన ఎపిడిడిమిస్, ఇలా ఎపిడిడిమిస్కు శుక్రోత్పాదక నాళికలు కలిపే శుక్రనాళికలు, మళ్ళీ ఈ ఎపిడిడిమిస్ అనేది శుక్రవాహికలోకి బయలుదేరటం, ఇలా రెండు వైపులా ఉంటుంది. ఇది శుక్ర కణాలు ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడిన ప్రాంతము నుండి ప్రసేకం ద్వారా బయటకు పంపబడుతున్నవి, ప్రసేకం ద్వారా ఎజాక్యులేషన్ చేయబడుతున్నవి, స్ఖలనం చేయబడుతున్నవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి. అలా శుక్ర కణాలు ప్రయాణించే ఒక వరుస మార్గం. దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ప్రిడిక్ట్ చేయవచ్చు. అయితే మనం ఇంకా తెలుసుకుందంటే ప్రసేకం. ఈ ప్రసేకం ద్వారానే శుక్ర కణాల విడుదల జరుగుతుంది, ప్రసేకం ద్వారానే మూత్ర విసర్జన జరుగుతుంది. పురుషులలో ప్రసేకం ద్వారా శుక్ర కణాల విడుదల మరియు మూత్ర విసర్జన జరగటం వలన పురుషులలో ప్రసేకాన్ని మూత్రజననేంద్రియ నాళము అంటారు. మూత్రజననేంద్రియ నాళము యూరినో జెనిటికల్ డక్టుగా పిలువబడేది ఏంటి అంటే పురుష నాళం, ప్రసేకం. ఆ ప్రసేకం ద్వారా మూత్ర విసర్జించబడుతుంది, శుక్రకణాలు విసర్జించబడుతుంది జననేంద్రియ నాళం. అంటే కామన్ ప్యాసేజ్ ఫర్ స్పర్మ్ అండ్ యూరిన్. సో దీనిని మూత్ర జననేంద్రియ నాళం లేదా దీనిని యూరినో జెనిటికల్ డక్ట్ అని పిలుస్తారు. అంటే ఇవన్నీ ఈ వివిధ భాగాలు, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న భాగాలు వివిధ సందర్భాల్లో ఒక స్టోరీగా చెప్పేటప్పుడు అన్నీ అక్కడక్కడ మిక్స్ అయి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అది అన్ని వచ్చిన లేదు చూద్దాం. ముస్కాల గురించి చెప్పుకున్నాం, శుక్రోత్పాదక నాళికల గురించి చెప్పుకున్నాం, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్, శుక్రవాహికలు, శుక్రగ్రాహికలు, స్ఖలననాళములు, ప్రసేకం, కౌపరి గ్రంథులు, పౌరుష గ్రంథి. ఇలా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించింది.